అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 25వ తేదీ బుధవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారికి ఆప్తుల నుంచి కీలకమైనటువంటి సమాచారం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో మీకు మరింత విలువ పెరుగుతుంది. ఆలయ దర్శనాలను చేసుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచన ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగన వివాదాలకు సంబంధించినటువంటి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు. రాజకీయ వర్గం వారితో పరిచయాలు ఏర్పడిన గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం, వ్యాపారం సజావుగా సాగడం, ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి వ్యవహారాలు సజావుగా సాగడం, ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. వ్యాపార వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆలయ దర్శనాలను చేసుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారం మరింత పుంజుకుంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, సోదరు నుంచి శుభవార్తలు అందడం, వృత్తి ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు అరుదైనటువంటి అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. పాత బాకీలను వసూలు చేస్తారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారం సంతృప్తికరంగా సాగనం, ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు. నూతన వాహన యోగం ఏర్పడడం, గౌరవ మర్యాదలు పెరగడం, విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం, చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. సంఘంలో వ్యాపారం ఆశాజనకంగా సాగడం, ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందడం, నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఏర్పడడం, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, చేపట్టినటువంటి పనులు సజావుగా సాగడం, వాహన కొనుగోలు ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. వ్యాపారానికి అనుకూల సమయం అనే చెప్పవచ్చు. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరిగిన మనసును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. ధర్మసిద్ధి కలదు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. మొహమాటాన్ని తెరచేయనివ్వద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగడం, కష్టపడి పనిచేస్తే పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. కీలక విషయాలలో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. సమయాన్ని వృధా చేయవద్దు. ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం, కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. చెడు తలంపులు వద్దు. కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు. పవిత్రమైనటువంటి బుద్ధి, దృఢమైన మనస్సు, చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు. గిట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు. మీ యొక్క రంగాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడడం, దైవబలం అనుకూలిస్తుంది. మీ యొక్క ఆశయాలు నెరవేరడం కాలం సహకరిస్తుంది. వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. శుభకాలం అనే చెప్పవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. అందరు ప్రశంసలు అందుకుంటారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనుకూల వాతావరణం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో ప్రణాళికతో ముందుకు సాగుతారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం, బంధుప్రీతి కలదు. స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు.
చిత్తశుద్ధితో కార్యాన్ని జయించేస్తారు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ విభేదించవద్దు. మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాన్ని ఏర్పరచుకుంటారు. కార్యసిద్ధి కలదు. మంచి పనులు ప్రారంభిస్తారు. సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూస్తారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.